చాలామంది చంద్రబాబు నాయుడు చేసిన పనికి మాలిన చెత్త పనికి, దుర్మార్గం పనికి అందరూ కూడా టీడీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా టీడీపీ వాళ్ళే సచివాలయం దగ్గరికి పోకుండా భయపడుతున్నారు. అవ్వ చేతుల్లో ఎందుకు వాళ్ళ శాపనార్థాలని. అలాగే చంద్రబాబు నాయుడిని అవ్వాతాతలు ఎలా తిడుతున్నారంటే అలా తిడుతున్నారు. నువ్వు అందుకు చాలామంది శాపనార్థాలు అవని వెనక నువ్వు చంద్రబాబు నాయుడు దయచేసి నువ్వు సచివాలయం దగ్గరికి వెళ్ళకని కొందరు అంటూ ఉంటే టీడీపీ వాళ్ళు, మరికొందరేమో ఒక్కసారి అట్లా సచివాలయం దగ్గరికి వచ్చిపో చంద్రబాబు నాయుడు, ఒక్కసారి అట్లా అవ్వాతాతలకు కనిపించు, వాళ్ళు నీకు నీకు ఒక గిఫ్ట్లు ఇస్తారంట, నీకు ఒక మర్చిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట అంటూ కూడా చాలామంది ఎగతాళి చేస్తున్నారు, ఆగ్రహంగా ఉన్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎంత దూరంగా అంటే ఆల్రెడీ ఆయన జడ్ కేటగిరీ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు రారు. నిన్న సభలో కూడా చూస్తే అసలు ఎవ్వరు లేరు, వెలవెలపోయింది. ఎవ్వరు ఒక్క అవ్వగానే ఒక తాత కూడా లేరు నిన్న సభలో కూడా. చంద్రబాబు నాయుడికి బాగా బుద్ధి చెప్తున్నారు అవ్వతాతలు. దగ్గర 66 లక్షల మంది ముఖుమ్మడిగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్నారు.